అందరికీ జై భీమ్ అండి. జై మహాసేన. నేను ఈ వీడియో చేయడానికి కారణం కొన్ని రోజులుగా అంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదండి. ఓట్ల ఎలక్షన్ అయిపోయి కాడి నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా కొంతమంది దళిత నాయకులని పేర్లు చెప్పుకున్న వాళ్ళు కానీ మహాసేన రాజేష్ గారి గురించి కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారండి. అవి విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మహాసేన రాజేష్ గారి గురించి తమ్నెల్ వేసుకుని మాట్లాడుతున్నారంటే వాళ్ళేదో ఇంకా రాజకీయం అంటే అయిపోయింది కదా, మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాటి కోసం మాట్లాడుకోవడం, ఆ నాయకుల్ని ఈ నాయకుల్ని డిఫేమ్ చేసుకుంటూ బతికేయడం, వాళ్ళకి ఇంకా ఈ విధంగా కొనసాగుతారు అనుకోండి. మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మహాసేన రాజేష్ గారి గురించి దళితులు కూడా కొంతమంది, వాడెవడో మరి తెలీదు, ఏదో పేరు చెప్పాడు, గుండోడేసుకుని ఉన్నాడు. మళ్ళీ నాకు ఆ వీడియో ఉంది కానీ చూపించి మాట్లాడదాం అనుకున్నాను. నాకు మళ్ళీ చూడడానికి కూడా నాకు ఇరిటేషన్ వస్తుందండి, ఇరిటేషన్ వస్తుంది నిజంగానే. అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ వీడియోని కూడా చూపించి మాట్లాడతలేదు. మామూలుగానే చిన్న వీడియో చేయాలి, ఎందుకంటే నేను కూడా మహాసేన యోధురాల్ని కాబట్టి నా తరపు నుంచి కూడా నేను మరి మహాసేన రాజేష్ గారి గురించి ఏం తెలుసు అది తెలియని వాళ్ళు కూడా తెలియజేయడం నా బాధ్యత. దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. తెలియని వాళ్ళకి, ఎందుకంటే తెలియని వాళ్ళకైతే చెప్పచ్చు, తెలిసి కూడా మరి బిస్కెట్లకు ఆశపడో వాటి కోసం ఆశపడో మాట్లాడుతున్న వాళ్ళకైతే ఇంకా మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి నిజ నిజాలు గ్రహించే అంత మనస్తత్వం ఉండదండి. నిజంగా మంచి వాళ్ళకే ఒక మంచి వాళ్ళు చేసిన పనులు అర్థమవుతాయి. అంటే ఒక నిజమైన నాయకుడికే ఇంకొక నాయకుడు చేసిన పోరాటం కూడా అర్థమవుతుంది. అలా అర్థమైన రోజుని ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు. నాకు తెలియకడుగుతానండి ఒక మాట. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఎంత ఇది కానీ నేను అసలు ఫస్ట్ గంట మహాసేన రాజేష్ గారిని చూసి వచ్చింది ఒక చిన్న పిల్లలకి, ఇద్దరు పిల్లలు తండ్రి కొడుతుంటే తల్లి గురించి, కోయిట్లో ఉండిపోయింది తల్లి అని చెప్పేసి ఆవిడని కొడుతుంటేని, ఆ పిల్లల్ని కొట్టి ఆవిడని రప్పించాలని ప్లాన్ చేసి ఎంత బాధ పెడుతుంటేని, అలాంటి వాళ్ళ గురించి కూడా మహాసేన రాజేష్ గారు ఎంతగానో ప్రయాసపడి మళ్ళీ పిల్లల్ని కాపాడి వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర చేర్చి ఇలాంటివి ఎన్నో మేలు చేశారండి. ఒక్క పోరాటం గురించి అంటే ఈ ప్రాణాలు పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తారు. ఇంకా చాలామంది దగ్గర ఎన్నో పోరాటాలు చేశారు. ఇవన్నీ అంటే పక్కన పెట్టేసేసంట ఇప్పుడు మహాసేన రాజేష్ గారి గురించి ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు అన్ని పార్టీలు తవరేశారు అంటున్నాడు ఒకడైతే. అన్ని పార్టీలు తవరే లేదు. మహాసేన రాజేష్ గారు ఏది మాట్లాడినా కూడా అందులో వాస్తవాలు చూసుకునే మాట్లాడతారు. ఖచ్చితంగా వాస్తవాలు చూసుకుని అది మంచి అంతా చేయడంతో చూసుకుని మాత్రమే మాట్లాడతారు. అలా మాట్లాడడం వల్లే ఈరోజు ఆ పార్టీలను వదిలేసి దూరంగా రావాల్సి వచ్చింది. ఎవరికి సపోర్ట్ చేసినా కూడా మంచి చేస్తే ఖచ్చితంగా మహాసేన రాజు గారు సపోర్ట్ చేస్తారు. అప్పుడు నేను అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. నేను ఇంతకుముందు కూడా వీడియోలు మాట్లాడినప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఒక దళితుడంట నేను ఇప్పుడు గెలిచేస్తాను, సీఎం అయిపోతాను, పిఎం అయిపోతాను అంటున్నాడండి. అయిపోయి నేను తెగ చేసేస్తాను ప్రజాసేవ అంటున్నాడు. చెయ్యొచ్చు కదా. మహాసేన రాజేష్ గారిని ఎందుకండి గెలకడం? ఎలా అంటున్నానని మరొకలా అనుకోకండి, మీరు గెలకడమే అవుతుంది. మీరు ఏదన్నా చేసింది ఉంటే మీరు ప్రజలకి చూపించండి. మీరు మంచి చేస్తే ప్రజలే చెప్పుకుంటారు. మహాసేన రాజేష్ గారిని విమర్శించడానికి ఆయన ఏమీ ఎవరిని దూసేసుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. మీరు మహాసేన రాజేష్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? మీలాంటి వాళ్ళందరూ కూడా. నాకు ఆ పేరు చెప్పడం కూడా, నా పేరు గుర్తు కానండి చెప్పనండి, నాకు చెప్పడం కూడా నాకు నచ్చట్లేదు. నువ్వు గెలిచినా గెలవకపోయినా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, అధికారంలోకి వచ్చేస్తాను కాబట్టి మాట్లాడేస్తున్నానని చెప్పేసి అంటున్నావు, ఏది మేలు చేసేస్తాను అంటున్నావు. మహాసేన రాజేష్ గారు ఏ అధికారంలో లేకుండా కూడా ఎన్నో మేలు చేశారు. ఎంతోమంది తరపున ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారు. ఈ విషయాన్ని కొంతమంది గ్రహించి మంచి మహాసేన రాజు గారు చేస్తున్న పోరాటాలు మంచి అని చెప్తుంటే వాళ్ళ మీద కూడా బురద జల్లేసి వాళ్ళని కూడా అనకూడదు. కానీ ఈగలు గుంపులోకి వచ్చి పడిపోతున్నాయండి. ఒక చెత్త మీద ఈగలు ఎలాగైతే వాలిపోతాయో అలా వాలిపోతున్నారు. వాలిపోయి మంచిగా మహాసేన రాజు గారి గురించి ఎవరైనా కూడా మాట్లాడితే వాళ్ళని కిందపరిచి మాట్లాడుతున్నారు.
వాళ్ళని తిడుతున్నారు. అలా భయపడిపోయి రాట మానేస్తారా అనేసి బురద జల్లుతున్నారు. ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు లాంటి నాయకుడు ఉంటే కనుక ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అలా మాట్లాడిన నాయకుడు రావడం మనకి అదృష్టం అనుకోవాలి. అలా మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మహాసేన రాజేష్ గారు అలా కాదు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ఏమి ఆశించకుండా ఆయన ఖర్చులు పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా ఒకళ్ళ తరపు నుంచి మాట్లాడాలంటే అండి, కొంతమంది వాళ్ళ దగ్గర మళ్ళీ మాకు ఖర్చులకి అది ఇది అని చెప్పేసి కొంత గుంజుతారు. మహాసేన రాజేష్ గారు కూడా ఎప్పుడు అలా చేయలేదు. మహాసేన సైన్యమే ఒకవేళ ఖర్చులకి కూడా ఏదన్నా అవసరమైనా కూడా తల కొంచెం వేసుకుని అది ఖర్చు పెట్టుకుని వెళ్ళి మరీ హెల్ప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. చాలా పోరాటాలు ఉన్నాయి అలాంటివి. ఇవి కొంతమంది గ్రహించట్లేదు. ఇప్పుడు అందరూ తవరేశారు కదా, అందరూ వదిలేశారు కదా, ఇంక ఏ పార్టీ మిగలేదు కదా, ఇప్పుడు ఏం మేలు చేస్తావు, ఎలా చేస్తావు, ఇలా విమర్శించే ముద్దులు మీరు చెయ్యండి. మహాసేన రాజేష్ గారికి ఏది చేతనవుతే అది చేస్తారు. ఆయన ఎంతవరకు పోరాడగలుగుతారో అంతవరకు పోరాడతారు. మీరెందుకు ఇలాగ విమర్శించడం, ఎదటి వాళ్ళని కిందపరిచి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్తున్నాను, మహాసేన రాజేష్ గారిని అధికారంలోకి వస్తే పీ గన్నవరంలో సీటు తీసేశారు కొంతమంది, కుట్ర చేసి మరీ తీసేశారు. ఎందుకో తెలుసా అండి? మహాసేన రాజేష్ గారు కనుక అధికారంలోకి వస్తే ఎప్పుడు నా దళితులు, నా జాతి, నా దళితులు అని చెప్పేసి అంటారో, ఈయన కనుక గెలిస్తే కనుక ఆ జాతికి, ఆ కులానికి ఆ తరపునే మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళ గురించి పట్టించుకోరని భయపడి కొంతమంది ఆ సీటు తీస్తారంటే తెలుసా మీకు? కొంతమందికి ఈ విషయం తెలుసా అండి మీకు? ఎంతమందికి తెలుసు ఈ విషయం? అంటే మహాసేన రాజేష్ గారు అధికారంలో ఉంటే వాళ్ళ జాతికి మేలు చేసుకుంటారని ఆలోచించారంటే మహాసేన రాజేష్ గారు జాతి కోసం, బలహీన వర్గాల కోసం ఎంతగా పోరాటం చేస్తున్నారు, ఎంతగా మరి ఇలాగ యుద్ధం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. మీరెందుకు గ్రహించట్లేదండి? ఆ పీత కథనే పట్టుకుని అదే జరిగే దాన్నే పట్టుకుని ఎలాడుతున్నారు ఎందుకు? దయతోని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మీరు మేలు చేస్తే మీ అంతటి మీరు చేసింది ప్రజలు చెప్పుకుంటారు. మహాసేన రాజేష్ గారు ఏదైతే చేశారో, ఎలాగైతే పోరాటం చేస్తున్నారో, మహాసేన రాజేష్ గారిని ఎంతోమంది అన్ని వర్గాల్లో కూడాని, బ్రాహ్మలనే కాదు, కాపులనే కాదు, సెట్టిబజ్జీలనే కాదు, ఎస్సీ ఎస్టీలనే కాదు, చాలామంది కులం పేరు చెప్పుకొని అంటారు. కులం పేరు చెప్పుకొని అతనేమి నీ కోట్లు గడించలేదండి. నా జాతికి అన్యాయం చేయకూడదు, నా వర్గానికి అన్యాయం జరగకూడదని మాత్రమే పోరాటం చేశారు మహాసేన రాజేష్ గారు. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది కోసం ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఒక మహాసేన యోధురాలుగా ఇది నా బాధ్యత. ఇలాంటి వీడియోలు ఇంకా యూట్యూబ్లో కానీ మహాసేన రాజేష్ గారు నీ దళితులు అని పేరు చెప్పుకుని వచ్చి నువ్వేం చేసావు దళితులు కానీ అడుగుతున్నారు కదా. మహాసేన రాజేష్ గారు ఏం చేశారనేది ప్రజలకు తెలుసు. మీరేం చేశారనేది మీరు చూపించుకోండి. అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరు మాట్లాడినా సరే మహాసేన సైన్యం అంతా కూడా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే మేము కళ్ళారా చూసాం. మహాసేన రాజేష్ గారు కూడా నిద్ర నిప్పులు లేకుండా, తిండి తిప్పలు లేకుండా కూడా ఎన్నో పోరాటాలు చేశారు. అవన్నీ కూడా మాకు తెలుసు. మేము ప్రతి ఇంచు కూడా మహాసేన రాజేష్ గారు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలుసు. మేము చూస్తున్నాం కాబట్టి, మేము వింటున్నాం కాబట్టి. మీరు ఏదో కట్ చేసిన ముక్కలు చూసి మాట్లాడేయడం కాదండి. మహాసేన మీడియా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. మహాసేన రాజేష్ గారు ఏమేమి చేశారనేది తెలుస్తుంది. చేస్తారు. అధికారంలో ఉంటే ఇంకా చేసినేమో. ఇప్పుడు మీరు అంటున్నారు అధికారంలోకి వచ్చేస్తే ఇంకా నేనేమో ఎరగబొడిసేస్తానని చెప్పేసి. మహాసేన రాజేష్ గారు ఏ అధికారం లేకుండానే ఎన్నో చేశారు. అధికారంలోకి వస్తే ఇంకా అంతకు చేశాను అనమాట. అధిగ్రహించి ఈరోజు మహాసేన రాజేష్ గారికి అధికారం లేకుండా చేస్తున్నారు. అధికారంలోకి రాకుండా, పోటీ చేయకుండానే ఓడిపోతారో గెలుస్తారో తర్వాత విషయం. పోటీ చేయకుండానే మహాసేన రాజేష్ గారిని వెనక్కి లాగేశారు కొంతమంది కుట్ర చేసి. అది గ్రహిస్తే బాగుంటుంది అనేసి అందరిని కోరుతున్నాను. జై భీమ్.